కరుణాకర్ గారి ప్రశ్న చాలా సూటిగా, సులువుగా ఉంది. కానీ పాస్టర్ జాన్ పాల్ గారు మాత్రం దానికి పూర్తి సమాధానం చెప్పలేకపోయారు. ఈ చర్చ మొత్తంలో 100కి 100% జాన్ పాల్ గారి మీద కరుణాకర్ గారు పై చేయి సాధించినటువంటి అంశంగా దీన్ని నేను చూస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇటీవల పాస్టర్ జాన్ పాల్ గారికి శివశక్తి కరుణాకర్ గారికి మధ్య జరిగినటువంటి చర్చలో తొలి 30 నిమిషాల్లో క్యాథలిక్ చర్చ్ మీద జాన్ పాల్ గారు చేసిన వ్యాఖ్యలపై స్పందించాను. మిగతా వీడియోపై కూడా స్పందించాలి అని అనేక మంది కోరడంతో అదే చర్చలోని తొలి 30 నిమిషాల నుంచి గంట వరకు జరిగినటువంటి అంశాలపై ఇప్పుడు స్పందిస్తూ ఉన్నాను. ఇందులో నేను కరుణాకర్ గారు అడిగినటువంటి పలు ప్రశ్నలను తీసుకోవడంతో పాటుగా జాన్ పాల్ గారు లేఖనాలపై అవగాహన రాహిత్యంతో మాట్లాడినటువంటి ఒక అంశాన్ని కూడా వివరించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా తొలి ప్రశ్నను విందాం. ఇప్పుడు పౌలు ఎక్కడ కొట్టేశాడు యెహోవా చెప్పినటువంటి మాటని? ఇక్కడ యెహోవా చెప్పిన నిబంధన ఏంటి? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ అన్నాడు. అవును. అంటే మీకు ఇప్పుడు ఏదో కొత్త నిబంధన ఇదే అని మీరు భావించినట్లయితే ఈ కొత్త నిబంధన కూడా ఇశ్రాయేలు వారికి యోధా వారికి తప్ప ఇతరులకు సంబంధం లేదు. మీరు ఇంతకుముందు ఏం చెప్పారు? పాత నిబంధన ఇశ్రాయేలు, కొత్త నిబంధన అందరికీ అన్నారు. అవును. కానీ ఇక్కడ మీరు చెప్తున్న కొత్త నిబంధన కూడా ఇశ్రాయేలు వారికి యోధా వారితోనే. అక్కడతో అయిపోయింది. మీ సగం వాదన వీగిపోయింది. తర్వాత మీరు చెప్పండి. అదే స్పష్టంగా ఉంది కదండి. ఇప్పుడు బైబిల్లో ఉన్నదే ప్రమాణం అన్నారు. నేను బైబిలే చెప్తున్నా. నేను కూడా బైబిలే చెప్తున్నాను. అదే కదా, యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ కొత్త నిబంధన అన్నాడు. అంటే వాళ్ళతోనే చేస్తున్నాడు. ఫ్యూచర్ లో మిమ్మల్ని పాత నిబంధన చేయబడింది ఎవరికి? ఇశ్రాయేల్ వాళ్ళకే. పాత నిబంధన చేయబడింది ఇశ్రాయేల్. యెహోవా చెప్పిన ఈ కొత్త నిబంధన కూడా ఇశ్రాయేల్ వాళ్ళకే. నేను అడిగిన దానికే చెప్పండి. పాత నిబంధన చేయబడింది ఎవరితో? పాత ఇశ్రాయేల్కే కదా. ఎప్పుడు చేయబడింది పాత నిబంధన? యేసు శిష్యుల్ని సువార్త ప్రకటించమని పంపించింది ఎప్పుడు అంటే సంవత్సరమా? ఏ టైంలో? అంటే సంవత్సరమా? సంవత్సరం అని కాదు, ఏదో ఒక స్టేజ్ ఉంటది కదా. ఒక అంటే ఏం చెప్పాలి స్టేజ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్నారు యేసు రక్తం ద్వారా కొత్త నిబంధన వచ్చింది అని. అవును. అంటే ఆయన శిలువ మీద రక్తం కాచిన తర్వాతే సువార్త చెప్పమన్నాడా, ముందు కూడా చెప్పమన్నాడా? అంతకుముందు రాజ్య సువార్త, అంతకుముందు రాజ్య సువార్త అంటారు. ఓకే, తర్వాత సువార్త అంటారు. ఈ రెండింటి తేడా చెప్తాను. ఏంటి తేడా ఏంటి? ఓకే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఏం రాయబడింది? ఇప్పుడు నేను ఇర్మియాలో ఉన్న దాని గురించి అడిగితే మీరు ఆదికాండంలో, యేసు గురించి అడిగితే దానియేలు. అక్కడ ఏమన్నారు మీరు అంటే నేను ఎందుకు వెళ్ళని చెప్తాను, మీకు అక్కడ సరిగా అర్థం కాలే. సరే, ఇప్పుడు ఒక్క నిమిషం క్లారిటీ ఇచ్చేస్తాను. ఇంకో డిబేట్ అయితే క్లారిటీ ఇచ్చేస్తాను. లేదు క్లారిటీ రాదు, నేను మళ్ళీ అడుగుతా. అడగండి, మళ్ళీ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇర్మియా 31 నుంచి 34 వచనాల్లో ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి నూతన నిబంధనను అర్థం చేసుకోవాలంటే ముందుగా పూర్వ నిబంధన ఏమిటో మనకు తెలియాలి. యాకోబు కాలంలో ఆయన పుత్రులు ఈజిప్టులో స్థిరపడ్డారు. అక్కడ వారి జనాభా బాగా పెరగడంతో అక్కడి రాజు వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో వారు దేవుణ్ణి మొరపెట్టారు. దేవుడు వారి మొరను ఆలించి మోషే అనే ప్రవక్తను పంపాడు. దేవుని శక్తి చేత ఫరోకు శిక్షను విధింపజేసి మోషే వారిని బయటకు తీసుకొచ్చారు. అక్కడ మోషే మధ్యవర్తిగా దేవుడు ఇజ్రాయేలీలతో ఒక నిబంధన చేసుకున్నారు. నిర్గమకాండము 24వ అధ్యాయము 7-8 వచనాలు. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయేలీలకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అంగీకరింతుము, మేము ఆయనకు విధేయులై ఉందుము అని అనిరి. అప్పుడు మోషే పల్లెంలోని నెత్తురు ఇజ్రాయేలీల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనమునకు సంబంధించినటువంటి రక్తము ఇదియే అనెను. ఈ రక్త నిబంధనే పాత నిబంధన. దానికి గుర్తే పాస్కా బలి. ఈ లేఖనాల మీదనే యేసుక్రీస్తు స్పందిస్తూ, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రబోధమునైనను రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వాటిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు అంటూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టం చేశారు. ఈ మాటలో ధర్మశాస్త్రం అనగా బలులు, ప్రవక్తల ప్రబోధము అనగా ఇర్మియా చెప్పినటువంటి నూతన నిబంధన అనే 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. దీన్ని యేసు తన మరణం ముందు సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది
ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి అనెను. అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రము మీ కొరకు చెందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. నూతన నిబంధనకి ఈ పేరు ఇక్కడ నుంచే వచ్చింది. పాత నిబంధనలో ఉన్న పాస్కా గొర్రెపిల్ల స్థానంలో యేసు రక్తం చెందబడుతూ ఉంది. ఆ రక్తమే నూతన నిబంధన అని ఆయన సూటిగా చెప్పారు. 2 నిబంధనలకు ఉన్నటువంటి పేర్లు ఈ సంఘటనల నుంచే వచ్చాయి. ఈ విధంగా పాత నిబంధన జంతు బలులతో, జంతు రక్తముతో, మోషే మధ్యవర్తిగా పాస్కా అర్పణ బలి ద్వారా జరిగింది. మరోవైపు నూతన నిబంధన క్రీస్తు బలితో, క్రీస్తు రక్తముతో, క్రీస్తు మధ్యవర్తిగా యూదులు ఆచరించే పాస్కా రోజునే ఆ బలి జరిగింది. అందుకే కథోలిక శ్రీసభలో మేము చేసే ఆరాధనా విధానాన్ని దివ్య బలి యాగము అని ఈ రోజుకి పిలుస్తున్నాము. అదే ప్రార్థన 2000 ఏళ్ళుగా అనుసరిస్తున్నాము. తన దివ్య బలి యాగానికి ముందే యేసుక్రీస్తు శిష్యులను సువార్త ప్రకటనకు పంపారు. శిష్యులను కేవలం ఇజ్రాయేలు, యూదా ప్రజలు ఉన్న ప్రాంతాలకు మాత్రమే వెళ్ళమని ఖండితంగా ఆజ్ఞాపించారు. ఎందుకంటే నూతన నిబంధన జరగనున్నది వారితోనే. అందుకే ఆయన ప్రారంభంలోనే శిష్యులను ప్రజల్లోకి పంపిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-7 వచనాల్లో 5-7 వచనాలు ఈ విధంగా అంటూ ఉన్నారు. అన్యజనులు ఉండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు, సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు, కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు అని చాలా క్లియర్గా శిష్యులకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో వారు వెళ్ళి పరలోక రాజ్యం గురించి చెప్పి సాక్ష్యంగా అనేక రకాలైనటువంటి అద్భుతాలను చేసి అనారోగ్యాల నుంచి ప్రజలను కాపాడి సాక్ష్యంగా నిలిచారు. క్రీస్తు మరణం గురించినటువంటి మాటలు ఆ సమయంలో వారు చెప్పలేదు. అంతేకాదు మత్తయి 15:24లో యేసుక్రీస్తు మాట్లాడుతూ, నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని చాలా సూటిగా చెప్పారు. బట్ దిస్ ఈజ్ నాట్ హోల్ స్టోరీ. తన మరణానికి ముందే యేసు సమరయాకి చెందినటువంటి ఒక మహిళతో మాట్లాడుతూ యోహాను 4:22లో రక్షణ యూదుల నుండియే వచ్చును అని చెప్పాడు. అంటే రక్షణ ప్రారంభమయ్యేది యూదులతో, అయితే అది కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాదు. ఈ విషయాన్ని ఇర్మియా గారే చెప్పారు. ఇర్మియా 3:17 ఆ కాలము వచ్చినప్పుడు యెరూషలేమును ప్రభువు సింహాసనము అని పిలుతురు, జాతులు ఎల్లా అచట ప్రోగై నన్ను ఆరాధించును. ఈ రీతిగా తాను వచ్చినటువంటి పనిని యేసుక్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు యూదుల కోసం, వాళ్ళ కొత్త నిబంధన కోసం వస్తే క్రైస్తవులు ఎందుకు ఆయనను అందరి కోసం వచ్చారని చెబుతున్నారు లేదా రుద్దుతున్నారు అనేది కరుణాకర్ గారి యొక్క ప్రశ్న. ముందే చెప్పుకున్నట్లుగా రక్షణ యూదుల నుండి ప్రారంభమవుతుంది అని యేసు తెలిపారు. తాను పునరుత్థానం అయ్యాక శిష్యులపై ఆయన ఒక బాధ్యతను పెట్టారు. యూదా ఇశ్రాయేలుతో ఆయన చేసుకున్నటువంటి నూతన నిబంధన ఆయన మరణంతోనే పూర్తయింది. ఇప్పుడు ఆ నిబంధనలోకి ప్రవక్తలు చెప్పినట్లే ఇతరులను జత చేస్తున్నారు, కలుపుతున్నారు. మత్తయి 28:18-19 యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులని చేయుడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలు నిజానికి శిష్యులకు పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. వారు ఇంకా యూదులకు, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆయన ప్రభువు అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు తాను తొలిపోపుగా నియమించినటువంటి పేతురు గారికి ఒక దర్శనం ఇచ్చి తాను అందరినీ ఎన్నుకున్నాను అని సూటిగా స్పష్టంగా తెలియజేశారు. దాన్ని పోప్ పేతురు చాలా స్పష్టంగా ప్రజలందరి ఎదుట అంగీకరిస్తూ ఇలా పలికారు. అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 34-35 అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు చెప్పెను, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. ఈ విధంగా యేసుక్రీస్తు తాను వచ్చినటువంటి ప్రధాన లక్ష్యమైన యూదా ఇశ్రాయేలులతో నూతన నిబంధన చేసుకోవడం మాత్రమే గాక అందులోకి అన్యులను సైతం చేర్చారు.
దీనిపై అపోస్తలుడైనటువంటి యోహాను స్పందిస్తూ యోహాను 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఈ విధంగా అంటున్నారు: యేసును అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలు అగు అధికారమును ప్రసాదించెను. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే గాని రక్తము వలన గాని శరీరేచ్ఛ వలన గాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు. ఇక 2వ పాయింట్ను విందాం. సరే, ఇశ్రాయేలు పాపం యెహోవాని కాకుండా వేరే దేవతలను ఆరాధించారు, వీళ్ళని వాళ్ళకి అప్పగించాడు. అవును. ఆ యుద్ధంలో వీళ్ళు గెలిచారు. అవును. ఇప్పుడు ఈ గెలిచిన జాతి ఉంటది కదా, అవును. ఈ గెలిచిన జాతి ఏమైనా యెహోవాని పూజిస్తున్నారా? లేదు. మరి వాళ్ళు ఎట్లా గెలిచారు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నేను చదివి వినిపిస్తున్నాను. బైబిల్లో ప్రతి దానికి సమాధానం ఉంది. దాన్ని అర్థం చేసుకోకుండా ప్రతి దాన్ని అపార్థం చేసినప్పుడు కష్టం అవుతుంది. ద్వితీయోపదేశ ఇది అర్థం కావాలంటే సులువైన ఉదాహరణ తీసుకోవచ్చు. స్కూల్లో మన పిల్లల్ని చేర్పిస్తాము. నిర్లక్ష్యం రీత్యా పిల్లలు సరిగ్గా చదవకపోతే వారిని శిక్షించడానికి ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులకు మనం అధికారం ఇస్తాము. వారు మన బిడ్డలను మందలించినా శిక్షించినా మనం దాన్ని తప్పుగా చూడము. ఈ ఉపాధ్యాయులు మన మతం కాకపోవచ్చు, మన ఊరు కాకపోవచ్చు, మన ప్రాంతం కాకపోవచ్చు, మన ఆత్మీయులు కాకపోవచ్చు. కేవలం ఆ సబ్జెక్టును నేర్పేందుకు అధికారం కలిగిన వారు మాత్రమే కనుక వారికి అధికారం ఇచ్చాం. అందుకే దండించడం ద్వారా పిల్లలకు చదువు నేర్పిస్తారు. ఈ దండన ప్రధాన లక్ష్యం వినయం, చదువు నేర్పడం మాత్రమే. అలాగే అసురీయులు, బబులోనీయులు, రోమన్లు, ఇతర చిన్న జాతుల ద్వారా యూదులను దేవుడు పలుమార్లు శిక్షించాడు. ఈ శిక్ష అర్థం యూదులు తమ యొక్క తప్పు తాము తెలుసుకునేలాగా చేయడం. ఇతర జాతుల గొప్పదనాన్ని బట్టి కానీ, వారు ఈ దేవుణ్ణి అనుసరిస్తున్నారా లేదా అనేటువంటి అంశం మీద కానీ, గెలుపోటముల మీద కానీ అది ఆధారపడి లేదు. కేవలం ఇజ్రాయేలీయులకు గుణపాఠం నేర్పించడానికి, దేవునిపై ఆధారపడటం నేర్పించడానికి ఇతర జాతులను పనిముట్లుగా దేవుడు వినియోగించుకున్నారు. ఇతర జాతులు తప్పు చేసినప్పుడు మరొక కొత్త రాజ్యంతో ఆ రాజ్యాలను కూడా శిక్షించారు. ఈ యుద్ధాలన్నింటిలో గెలుపోటములు ఉన్నప్పటికీ స్థిరంగా ఉన్నది మాత్రం ఆయన నిబంధన. ప్రజలు నిబంధనను మీరినా సరే దేవుడు శిక్షించాడు, కానీ తన మాటకు మాత్రం కట్టుబడ్డాడు. అది ఆయన విశ్వసనీయతను చూపిస్తూ ఉంది. అలాగే ఈరోజు మనం నూతన నిబంధనలో చేర్చబడ్డాం. కొన్నిసార్లు మనం తప్పిపోయి తెలుసో తెలియకో ఈ నిబంధనను మీరుతూ ఉన్నా దేవుడు శిక్ష ద్వారానో ఓర్పు ద్వారానో మళ్ళీ మనల్ని దగ్గర చేసుకోవడానికి చూస్తారు తప్ప నాశనం కావాలి అని కోరుకోరు. వీళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో వీళ్ళ మీద శాపాలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మానవ జాతి ఉనికి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మానవ జాతి ఉనికి ప్రారంభమైన తర్వాత ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మోషే వచ్చాడు. అసలు భగవంతుడు ధర్మశాస్త్రమో లేకపోతే రూల్ బుక్ అనేది ఫస్ట్ ఆది మానవుడి దగ్గర నుంచి స్టార్టింగ్, మొదటి మానవుడి దగ్గర నుంచి ఇవ్వాలి. మధ్యలో ఎవరి సంస్కృతి వాళ్ళకి విస్తరించేసి అంతా మతాలన్నీ రిలీజియస్ అన్ని వచ్చేసిన తర్వాత మధ్యలో మోషే వచ్చాడు. అసలు రూల్ బుక్ ఇదని ఇచ్చాడు. మళ్ళీ ఆ ఇచ్చిన బుక్ కూడా ఒక చిన్న ప్రజలు, ఒక చిన్న ప్రాంతంలో ఉండే ప్రజలను ఉద్దేశించి ఈ జాతికి నేను దేవుణ్ణి, ఈ జాతి ప్రజలు మాత్రమే నాకు తెలుసు, వీళ్ళు మాత్రమే నా ప్రజలని చెప్పుకున్నాడు. అంటే ఒక జాతికి సంబంధించిన అది కూడా మధ్యలో వచ్చాడు. ఇప్పుడు మీరు ప్రపంచం అంతా రుద్దుతున్నారు. అది సమస్య, అది కాదు సమస్య. దేవుని తుది ప్రణాళిక అందరూ మనుషులకి చేరువ కావడం. దాని కొరకు ఆయన ఒక క్రమ పద్ధతిని అనుసరించారు. ఉదాహరణకు గమనిస్తే ఒక 500 ఏళ్ల క్రితం ప్రింటింగ్ ప్రెస్ రాకముందు ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత 20% లోపే ఉండేది. క్రీస్తు కాలంలో అది కేవలం 5 నుంచి 10% లోపే. ఇక మోషే కాలంలో, అంటే ఈనాటికి దాదాపు 3500 సంవత్సరాల క్రితం 5% లోపే ఉండేది. ఈ చదువు లేనటువంటి కాలంలో పెద్దగా హిట్లర్ మనుషుల్ని ఎలా చంపాడో చూసాం. అలా చరిత్రలో వెనక్కి వెళ్ళే కొద్దీ యుద్ధాల్లో కావచ్చు, జాతుల గొడవల్లో కావచ్చు ఎంత తీవ్రత ఉండేదో మనకు తెలుసు. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ కాలంలో ప్రశాంతత ఉన్నంతగా గతంలో లేదు. అలాంటిది మోషే కాలం నాటి ప్రజల సంగతిని గమనించండి. జాతులను అంతం చేయాలని యుద్ధాలు జరుగుతూ ఉండే కాలం అది. అలాంటి యుద్ధాలను స్వయంగా ఇజ్రాయేలీలే చేశారు. అవన్నీ మానవ నిజ పరిణామ క్రమంలోని భాగాలు. ఒక జాతిపై ఒక జాతి గెలవాలని చూసే రోజులు అవి. దేవుడు ఇలాంటి ఆటవిక ప్రజలను, నాగరికత తెలియనటువంటి ప్రజలను క్రమంగా మార్చుకుంటూ వచ్చారు. ఆదాముతో దేవుడు మాట్లాడారు, సులువైన రూల్ పెట్టారు, పాటించలేక పడిపోయాడు. నోవాతో దేవుడు మాట్లాడారు,
అబ్రహాముతో మాట్లాడారు. ధర్మశాస్త్రం అనేటువంటి రూల్స్ ఇవ్వకముందే అబ్రహాముకి దేవుడు విశ్వాసము అనేటువంటి ప్రధాన పాఠాన్ని నేర్పించారు. ఆజ్ఞలు నేర్పేదానికంటే ముందే దేవుడు విశ్వాసాన్ని నేర్పించడం ద్వారా ఆయన తన పట్ల విశ్వాసం ముఖ్యమని చెబుతూ ఉన్నారు. అక్కడి నుంచి క్రమంగా ఆజ్ఞలిచ్చి వాటిని పాటించేటువంటి నాగరికతగా దేవుడు మార్చారు. దానికి దేవుడు సుదీర్ఘ సమయం తీసుకున్నాడు. దేవుని ఓర్పు అంత బలమైనది. ఇజ్రాయేలును ప్రత్యేకంగా ఎంచుకున్నప్పటికీ క్రీస్తులో ఉన్నటువంటి తన తుది ప్రణాళిక ఎప్పుడూ దేవుని మదిలో మెదలుతూనే ఉంది. అందుకే మనం గమనిస్తే ఇతర జాతులకు చెందినటువంటి వ్యక్తులను సైతం అడపా తన నిబంధనలో చేర్చుకుంటూనే వస్తున్నారు. ఇది భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి అన్నింటికీ సూచన. అంతెందుకు, స్వయాన యూదులే ప్రోసెలైట్ అనేటువంటి ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా అన్యులను యూదామతంలో చేర్చుకునేటువంటి వారు. ఇలా ఒక జాతి పట్ల వైరం చూపి వారిని నాశనం చేసే స్థాయి నుంచి వారిని తమ విశ్వాసంలో భాగం చేసుకునే వరకు శిల్పి శిలను చెక్కినట్లుగా దేవుడు వాళ్ళందరినీ మలిచాడు. ఇలా దేవుడు వారిని క్రమ పద్ధతిలో శిక్షణ ఇచ్చుకుంటూ క్రీస్తు రాకడ కొరకు సిద్ధం చేశాడు. క్రీస్తుకు జరగబోయేటువంటి సంగతులను బలుల ద్వారా ముందుగానే వాళ్ళకు సూచించాడు. క్రీస్తు ద్వారా తన యొక్క పూర్తి ప్రణాళికను మానవాళికి వెల్లడి చేశారు. అందులో మనందరము భాగమే. ఇది సుదీర్ఘ ప్రణాళిక, ఓర్పుతో కూడినటువంటి 6000 ఏళ్ల నడిపింపు. దాన్ని మనం రోజులు సంవత్సరాలతో పోల్చి చూడడం సరికాదు. అభివృద్ధి చెందిన ప్రతి మానవ నాగరిక సమాజంలో కూడా నైతిక విలువలు ఇంతకంటే గొప్ప గొప్ప ఆదర్శాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ బైబిల్ వచ్చి ఆచరణ లేదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం ఇచ్చాడని చెప్పిన ఇశ్రాయేలీల్లోనే వాళ్ళే యెహోవా మీద తిరుగుబాటు చేశారు. యెహోవా మీద ఆయన మొత్తుకుంటా ఉంటాడు, పశ్చాత్తాపడతా ఉంటాడు. కాబట్టి ఎవరినైతే బాగా సెలెక్ట్ చేసుకుని గొప్ప జాతిని ఎంచుకున్నాడో వాళ్ళే ఆయన మాట వినట్లేదు. మిగిలిన ప్రజలందరూ చక్కగా బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. కరుణాకర్ గారు చెప్పినటువంటి మాటల్లో కొంత వాస్తవం ఉంది. ఏదైనా ఒక నాగరికత ఏదో ఒక దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా, నిజమైన దేవుణ్ణే పూజించినా పూజించకపోయినా వారిలో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని నాగరికతల్లోనూ ఇలా మంచి లక్షణాలు ఉంటూనే వచ్చాయి. అయితే దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వాటికంటే ఉత్తమంగా ఉంటే మాత్రమే అవి నిజమైన దేవుడి నుంచి వచ్చాయి అని మనం నమ్మకంగా చెప్పగలం. ఇప్పుడు మనం ప్యూర్ ఎవిడెన్స్ బేస్గా వెళ్దాం. మోషే ప్రవక్త యేసుక్రీస్తుకు దాదాపు 1200 సంవత్సరాల ముందు జీవించారు. మోషే కంటే 900 సంవత్సరాల పూర్వమే ఇరాక్లో సుమేరు అనేటువంటి నాగరికత ఉంది. సుమేరియన్ టాబ్లెట్స్ అనేటువంటి ఎవిడెన్స్ కూడా ఉంది. ఈ నాగరికతలో తీవ్రమైనటువంటి శిక్షలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అంతే తప్ప నైతికంగా ఇతరుల మంచి కోరేటువంటి ఆజ్ఞలు లేనేలేవు. మోషేకు 800 ఏళ్ల క్రితం మెసపొటేమియా నాగరికత ఉంది. అక్కడియన్ భాషలో ఉన్నటువంటి టాబ్లెట్స్ కూడా దొరికాయి. వీటిలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ నైతిక నియమాలు లేవు. నియమాలన్నీ యూజువల్గా ఆ ప్రాంతానికి సంబంధించి నిర్వహణాపరమైనవే ఉన్నాయి. మోషేకు 500 ఏళ్ల క్రితం బాబిలోన్లో హమ్మురాబీ నాగరికత వర్ధిల్లింది. అందులో కూడా అక్కడియన్ భాష ఉంది. వీటిలో సామాజిక అంతరాలు ఉన్నాయి. పెద్ద వ్యక్తి తప్పు చేస్తే శిక్ష మన్నింపులు ఒకలాగా ఉంటాయి. సాధారణ ప్రజలకు మాత్రం కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి దారుణమైన రూల్స్ ఉండేవి. మోషేకు 300 ఏళ్ల క్రితం టర్కీ ప్రాంతంలో హిత్తైట్ అనేటువంటి నాగరికత ఏర్పడింది. హిత్తీ భాష ఆధారాలు కూడా దొరికాయి. వీటిలో ఆధ్యాత్మిక ఆజ్ఞలు కానీ నైతిక ఆజ్ఞలు కానీ లేవు. మోషేకు సమకాలీనంగా ఈజిప్ట్ నాగరికత ఉంది. మనుషులు తాము చేసేటువంటి పనులను బట్టి తరువాతి జీవితం ఉంటుంది అనేటువంటి బోధనలు అందులో ఉన్నాయి. కానీ జీవించి ఉండగా ఎలాంటి నైతిక నియమాలు అనుసరించాలి అనేటువంటి విషయం అందులో లేదు. కానీ మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆనాటి కాలంలో ది బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అలాగని ఈరోజు మనమున్నటువంటి కాలం నుంచి చూస్తే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలు వింతగాను కఠినంగాను అనిపించవచ్చు. 3,500 క్రితం ఉన్నటువంటి దాదాపు ఆటవిక జాతి లేదా ఆదిమ జాతి ప్రజలతో దేవుడు డీల్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
మన పక్కనే ఉన్నటువంటి అండమాన్లోనో లేదంటే అమెజాన్లోనో ఆదిమ తెగలు ఆ విల్లు బాణాన్ని పట్టుకొని కనిపిస్తే వాళ్ళని మనం విడ్డూరంగా చూస్తాము, న్యూస్లో అది కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది 3,500 ఏళ్ల క్రితం దేవుడు ఎలాంటి వ్యక్తులను డీల్ చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోగలగాలి. ఆనాటి ప్రజల సామాజిక మానసిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా కేవలం ఉన్నటువంటి ఆజ్ఞలను నిందించడం కుంచిత దృష్టి అనేది నా అభిప్రాయం. నియమాలు మనుషులను నాగరికత దిశగా నడిపేందుకు ఏర్పాటు చేయబడ్డాయి. నిజానికి అవి విజయాన్ని సాధించాయి. అందుకే ఇజ్రాయేలీలు ఇతర జాతులను యుద్ధాలు చేసి చంపే స్థాయి నుంచి ప్రోసెలైట్ అనేటువంటి ప్రక్రియ ద్వారా అన్యులను తమలోకి చేర్చుకునేంతగా ఎదిగారు. అంతెందుకు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము అనేటువంటి ఆజ్ఞ ఇప్పటికీ ఏ నాగరికతలోనూ కనిపించదు. ఒకవేళ ఆ భావన కనిపించినా దాన్ని కమ్మివేసే స్థాయిలో వర్గ విభేదాలు, వర్ణ విభేదాలు పెచ్చుమీరి ఆ భావనను తుంగలో దొక్కేస్తుంటాయి. అయితే ఇతర మతాల్లో సత్యం లేదని కానీ నైతిక ఆజ్ఞలు లేవని కానీ కాథలిక్ చర్చ్ చెప్పదు. నిజానికి ఇతర మతాల్లో ఉన్నటువంటి అనేక గొప్ప అంశాలను కథోలిక శ్రీసభ గుర్తిస్తుంది. దేవుడు పెట్టినటువంటి సహజ నియమాలుగా వాటిని వర్ణించి గౌరవిస్తుంది. ఆయా నైతిక నియమాలను దేవుడే వారి హృదయాల్లో ఉంచారు అని పౌలు గారు చెప్పినటువంటి మాటలను శ్రీసభ నమ్ముతుంది. హిందూయిజంలోని అహింస కావచ్చు, ఇస్లాంలోని ఏకేశ్వరోపాసన కావచ్చు, కన్ఫ్యూషియనిజంలోని న్యాయము, కుటుంబ బాధ్యతలు, ఇలాంటివన్నీ గొప్ప అంశాలు. సంపూర్ణ సత్యం క్రీస్తు ద్వారా బయలుపరిచారు అని చర్చి బోధిస్తుంది. క్రీస్తు రక్షణ కృప లేకుండా ఆయా నైతిక అంశాలు అసంపూర్ణమైనవని చర్చి వివరిస్తుంది. అబ్రహాం సంతతి యేసు ప్రపంచం అంతటికి ఆశీర్వాదకరంగా ఉంటాడని మీరు చెప్తున్నారు. మొట్టమొదటి అసలు యూదులకే లేడు కదా, యూదులకి శాపం అయ్యాడు కదా యేసు. ఓకే, ఇప్పుడు యేసు రావడం వల్ల యూదులు నరకానికి పోతారు కదా. చెప్తాను. రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదివిపిస్తాను. చెప్పండి, ఆ పత్రికలో చెప్పుకోండి. మీరు చెప్తాను వినండి. అంటే అదే నాకు కావాల్సింది ఏంటంటే, నూతన నిబంధన రాబోతోంది అని ఇర్మియా ద్వారా దేవుడు ముందే వారికి తెలియజేశాడు. రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పిస్తూనే వచ్చారు. వాటిని లేఖనాల్లో ఉంచుకొని ప్రతిరోజు వాటిని వాళ్ళు ధ్యానిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చాక కూడా ఆయన అటు అద్భుతాలతోనూ ఇటు వాక్య పరిజ్ఞానంతోనూ దాన్ని వారి ఎదుట నిరూపిస్తూనే ఉన్నాడు. మరణానికి ముందు కొత్త నిబంధన అనేటువంటి స్పష్టమైన పదాన్ని యేసుక్రీస్తు వాడారు. అయినా కూడా యూదులు ఆయన్ని అంగీకరించలేదు. వారు నరకానికి వెళతారా లేదా అనేటువంటి ప్రశ్న అటు ఉంచితే ఆయన్ను గుర్తించడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ, దేవుడు ఇచ్చినప్పటికీ వారు దాన్ని గుర్తించలేదు. పాత నిబంధనను సైతం ప్రజలకు పూర్తిగా వివరించడానికి, దాన్ని తెలియజేయడానికి ఎడారిలో ఉన్నటువంటి వారు నడిచినటువంటి 40 సంవత్సరాల కాలాన్ని దేవుడు వినియోగించుకున్నారు. అలాగే అపోస్తలుల బోధల ద్వారా యేసు గురించి వివరించడానికి దేవుడు సమయాన్ని తీసుకున్నారు. యేసుక్రీస్తు గురించి బోధించడానికి వారి ద్వారా దేవుడు అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తొలి చర్చి ప్రారంభమైందే యూదులతో, తొలి పోపు కూడా యూదుడే. అయితే స్వయాన యేసుతో తిరిగినటువంటి శిష్యులే ఆయన మరణం సమయంలో పారిపోయారు. రక్షణ కేవలం యూదులకు మాత్రమే అని శిష్యులే ప్రారంభంలో అనుకున్నారు. స్వయాన వారే తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. కనుక దేవుడు అలాంటి అవకాశాన్నే యూదులకి కూడా ఇస్తారు అని చర్చి బలంగా నమ్ముతూ ఉంది. ఒక్క విషయం అయితే సుస్పష్టం. యూదుల్లో ఎవరైనా యేసుక్రీస్తు గురించి, ఆయన తీసుకొచ్చినటువంటి నూతన నిబంధన గురించి పూర్తిగా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా, హృదయపూర్వకంగా యేసుక్రీస్తును తిరస్కరిస్తే వారికి శిక్ష తప్పదు. అయితే యేసుక్రీస్తు గురించి వారు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతే లేదా హృదయపూర్వకంగా తిరస్కరించకపోయి ఉంటే దేవుడు వారిని మరొకలాగా తీర్పు తీర్చేటువంటి అవకాశం ఉంది. తనను తిరస్కరిస్తున్నటువంటి యెరూషలేము వాసులను చూస్తూ యేసుక్రీస్తు కూడా విలపించినట్లు మత్తయి సువార్త 23వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక అది సీరియస్ మ్యాటరే. అందుకే శిలువ మీద నుంచి యేసుక్రీస్తు తండ్రికి ఒక ప్రార్థన చేశారు. తండ్రి, వీరు చేయుచున్నదేమో వీరు ఎరుగరు, కనుక వారిని క్షమింపము అని పలికాడు.
పాత నిబంధనలో గొర్రెపిల్ల బలి జరిగినప్పుడు ఆ బలిని అర్పించినటువంటి వ్యక్తి పాపాలు మన్నించబడతాయి. అలాగే ఇక్కడ స్వయాన తానే బలి అవుతూ యేసుక్రీస్తు యూదులందరి కొరకు ప్రార్థించారు, తనకు శిక్షణ వేసిన వారి కొరకు ప్రార్థించారు. కనుక ఆ ప్రార్థన దేవుడు అంగీకరించే అవకాశం ఉంది. తొలి శతాబ్దపు యూదులకు దీన్ని వర్తింపజేసిన క్రైస్తవ బోధనలు పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందిన తర్వాత యూదులు ఇంకా నిర్లక్ష్యం వహిస్తే వారికి శిక్ష తప్పకపోవచ్చు. వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులమైనటువంటి మనపై ఉంది. ఎందుకంటే విశ్వాసంలో వారు మనకంటే ముందు నడిచినటువంటి సోదరులు అని చర్చి బోధిస్తుంది. కనుక వారి కొరకు ప్రార్థించడం మన బాధ్యత. యేసుక్రీస్తు చర్చిని ఏర్పాటు చేసిందే ఏ ఒక్కరూ నరకం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదు అని. కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని ఆ బోధకులు లేదా పాస్టర్లు డిసైడ్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాదు, దేవుడు అందుకు కాదు కదా నిన్ను బోధకునిగా ఎంచుకున్నది, నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పడం కోసమా నిన్ను ఎన్నుకున్నది కాదు. ప్రజలందరినీ దేవుని వద్దకు చేర్చడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు. అలాంటి మంచి సువార్తను వారికి చెప్పకుండా ఎదుటివారు ద్వేషించవచ్చు. యేసుక్రీస్తును చంపారు, దానికంటే ఎక్కువ ఇది. ఎదుటి వాళ్ళు తిడుతూ ఉన్నారు, ఉదాహరణకి యేసుక్రీస్తుని తిడుతున్నారు లేదా క్రైస్తవులను తిడుతున్నారు. అలాంటిది యేసుక్రీస్తునే చంపేశారు యూదులు. చంపుతూ ఉంటే యేసుక్రీస్తు వాళ్ళ కొరకు ప్రార్థించారు. వాళ్ళందరూ మారు మనసు పొంది తన దగ్గరకు రావాలి, దేవుని సన్నిధికి రావాలని ఆయన కోరుకున్నారు తప్ప నువ్వు నరకానికి వెళ్ళాలి అని వాళ్ళు కోరుకోలేదు. యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ ఆ విధంగా కోరుకోలేదు. కానీ ఈనాడు ఉన్నటువంటి కొంతమంది బోధకులు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు లేదా పలాని వాళ్ళు నరకానికి వెళ్తారు, పూర్వీకులు నరకానికి వెళ్తారని తీర్పులు తీర్చేస్తున్నారు, డిసైడ్ చేసేస్తున్నారు. వీళ్ళ దేవుడు కాదు కదా వీళ్ళు. దేవుడు డిసైడ్ చేస్తారు. ఎలా డిసైడ్ చేస్తారు అనేది ఆయన చేతుల్లో ఉంది. అలాంటి దాన్ని వీళ్ళు చేతుల్లోకి తీసుకొని అనవసరంగా అనేక మందిని ఇబ్బందులు పెడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కనుక ఇతర మతాల సోదరులు కూడా దీన్ని గుర్తించాలని, ఇవి ఏదో పట్టుకూటి కోసం వీళ్ళు పడుతున్నటువంటి ఆరాటాలను దయచేసి పరిగణలోకి తీసుకోకుండా చర్చి ఏం చెబుతోంది, చర్చి ఏం కోరుకుంటోంది అనేదాన్ని గుర్తించాలని మనవి. ఈ చర్చ మొత్తంలో నాకు అత్యంత బాధ కలిగించినటువంటి పార్ట్ ఇదే. కరుణాకర్ గారి ప్రశ్న చాలా సూటిగా సులువుగా ఉంది, కానీ పాస్టర్ జాన్ పాల్ గారు మాత్రం దానికి పూర్తి సమాధానం చెప్పలేకపోయారు. సమాధానం చెప్పకపోవడం తప్పు కాదు, అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు, తెలియదని చెప్పేస్తే అయిపోతుంది. కానీ పాస్టర్ జాన్ పాల్ గారు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. 100% తప్పుడు సమాచారం చెప్పారు. ఆ విషయంలో జాన్ పాల్ గారు ఇంకా కొంత పరిశోధన చేయాల్సి ఉంది. ఈ చర్చ మొత్తంలో 100% జాన్ పాల్ గారి మీద కరుణాకర్ గారు పై చేయి సాధించినటువంటి అంశంగా దీన్ని నేను చూస్తూ ఉన్నాను. నేపథ్యం అర్థం కావడం కోసం ఈ క్లిప్ కొంచెం పొడవుగా ఉంచాను. కనుక వారు దాదాపు 4 నిమిషాల పాటు చర్చించినటువంటి అంశాన్ని పూర్తిగా వినగలరు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం చూడండి. ఓకే, ఎక్కడ చూస్తాను. 33 14 నుంచి 14 చదవనా? యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఓకే, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. అంటే ఇది మెస్సీ గురించే కదా. అవును, దావీదు వంశస్థులు మెస్సీ ఆ నీతి చిగురు మొలిపించను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. అవును, ఆ దినములలో యోధా వారు రక్షింపబడుదురు. అవును, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. అవును. ఇప్పుడు యేసు వల్ల యోధా వారు ఎక్కడ రక్షించబడ్డారు? ఏంటి అపోస్తలుడే పౌలు ఎవరు? అపోస్తలుడే పౌలు ఎవరు? అపోస్తలుడు పౌలు ఒకటి. యోధావారు రక్షించబడతారు అంటే మొత్తం యోధావారని కాదు, ఒక పౌలు రక్షించబడతారు అందరని కాదు, అందరని కాదు. నేను ఏమని చెప్పాను? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34 చదివినిపించారు చూసారా? ఎవరైతే ఆయన నామాన్ని భయపడుతూ ఉంటారో. ఇప్పుడు దీనికి ముందు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఏమడిగాను నేను? అందరూ యేసుని అంగీకరిస్తారని ఎక్కడుంది అని ఇప్పుడు అదే అడుగుతున్నా, ఎక్కడుంది? ఆగండి, అందరూ అంటే మెజారిటీ అని లేదు, అందరూ అంగీకరించాలని ఎక్కడుంది అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, చూపించాను. ఇదే యెషయా గ్రంథం 8వ అధ్యాయం దాని ప్రకారం 14 నుంచి అందరూ అంగీకరించరు. 1,000,000 మంది యూదులు ఉన్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. 1,000,000 అనుకుంటే ఒక 70-80 లక్షలు ఇజ్రాయెల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక 60-70 లక్షలు ఉంటారు. 1,000,000 యూదుల్లో మీరు ఒక పౌలును 2-3 చూపించి యూదులు అంగీకరించారని చెప్తారా? ఏంటి ఒక పౌలును చూపించాను మీకు? మొత్తం అపోస్తలు ఎవరు? ఎంతకి అపోస్తలు? ఇప్పుడు
యెరూషలేముకి వెళ్తే లేదా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2% కూడా లేరు. మొత్తం ఇప్పుడు భారతదేశంలో యూదులు ఉన్నారా? అక్కడక్కడ ఉన్నారు. ఉన్నారు. మీ గుంటూరు దగ్గర ఉన్నారా? అవును. ఓకేనా? ప్రతి జాతిలో యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ప్రతి జాతిలో యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. పదమైన గుర్తు అనే మాట చెప్పబడింది. ఒకసారి ఈ వాక్యాలని చదువుదాము. మీరు చెప్పినట్టుగా అందరూ అంగీకరిస్తారని బైబిల్ కాదు. ఈ వాక్యాలని చదివి మీరు చెప్పినట్లుగా 12 మంది రక్షించబడ్డారు, పౌలు రక్షించబడ్డాడు, దీనికి సరిపోతుందని చూద్దాం. ఇక్కడ యెహోవా చెప్పింది. చదవండి. యెహోవా చెప్పింది చదవండి. నేను వద్దాను. అతను నీతి న్యాయాన్ని అనుసరించి జరిగించును. ఆ దినముల్లో యోదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. యెహోవాయే మనకి నీతి అని యెరూషలేము పేరు పెట్టుదురు. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండేవాడు ఒకడు దావీదునకు ఉండక మానడు. అవును. అసలు దావీదు సింహాసనం ఎక్కడుంది? భూమి మీద. అక్కడ మీద ఎవడు కూర్చున్నాడు? చెప్పనా ఇప్పుడు ఎక్కడ ఉంది? పరలోకంలో కాదు, భూమి మీద చెప్తాను. వినండి. అది మీరు మొత్తం చదువుతున్నాను. సరే ప్రశ్నలు రాసుకోండి మీరు కావాలంటే. ఇది పరలోక రాజ్యం కాదు అనడానికి మంచి ఆధారం ఇది. మీరు కావాలంటే రాసుకోండి. ఓకే. ఎందుకంటే యేసు వచ్చి నా రాజ్యం ఇప్పుడు అలా కాదు, కానీ మీరు చదవండి. నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, అర్థం కావాలి కదా బైబిల్ తెలియని వాళ్ళకి. మీకు కాదు, ఆడియన్స్ కోసం చెప్తున్నాను. ఆడియన్స్ కోసం. ఇప్పుడు యేసు ఏమంటాడు, నువ్వు దేవుని కుమారుడిని క్రీస్తువా అంటే క్రీస్తు నువ్వు అన్నట్టే అన్నాడు. మరి కాకపోతే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడు. కానీ ఇక్కడ యెహోవా చెప్పిన ప్రకారం ఈ మెస్సియా అనే వ్యక్తి వచ్చిన తర్వాత అది భూలోక రాజ్యమే అని స్పష్టంగా ఉంది. ఎందుకంటే యోధా వారిని ఇశ్రాయేలు వారిని సమకూరుస్తాడు. అతను దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ తర్వాత చూడండి 33వ అధ్యాయం 18వ వచనంలో, ఎడతెగక అంటే కంటిన్యూగా దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడు ఉండక మానడు. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే జంతు బలులు చెప్పాడో అవి నిరంతరాయంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎప్పుడు? మెస్సీయ వచ్చిన తర్వాత. అక్కడ చూపించండి. అక్కడ మెస్సే వచ్చినప్పుడు అని చెప్పండి. ఆ పై వాక్యాలు అదే కదా, ఒకసారి చదవండి. ఇప్పుడు నేను చదివినిపిస్తాను చూడండి. ఓకే. 15వ వచనం, ఆ దినములలో ఆ కాలం ముందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతి న్యాయం అనుసరించి జరిగించను. ఇది యేసుక్రీస్తుని గురించినట్టు ప్రవచనం. ఓకే. తర్వాత 16వ వచనం, ఆ దినముల్లో యోదావు రక్షించబడదురు, యెరూషలేము నివాసులు సురక్షిత నివసించుతారు, యెహోవా మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడును. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. ఇది 14వ వచనంలో యెహోవా వాక్కు ఇదేని 14 నుంచి 16 నుంచి కంటిన్యూ అయింది. ఇప్పుడు రెండవ వాక్కు 17 నుంచి చూడండి. రెండవ వాక్కు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. రెండవ వాక్కు ఇది. మీరు 14 నుంచి చదివింది 16 ఎండింగ్ అయిపోయింది. యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం అది, వాగ్దానం అది. ఇప్పుడు 17 నుంచి యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, మళ్ళీ రెండవసారి చెప్తున్నాడు. ఇది వేరేది. ఏమని చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడు ఒకడు దావీదునకు ఉండక మానడు. అంటే దావీదు ఈ ఏదైతే రాజరిక వ్యవస్థ ఉందో ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు రాజు ఉండక మానడు. ఎప్పుడు ఇది చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత. మెస్సేజ్ కాదు ఇది. మెస్సేజ్ 14 నుంచి 16 ఎండింగ్ అయిపోయింది. చెరలోంచి బయటకు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వచ్చారు? 516లో క్షమించండి 445 ఆ ప్రాంతంలో వచ్చారు. దఫదఫాలుగా వచ్చారు. ఎక్కడి నుంచి? 586లో దాడి జరిగింది, వెళ్ళిపోయారు. 586లో దాడి జరిగింది, వెళ్ళిపోయారు. ఎప్పుడు 586లో? క్రీస్తుకు పూర్వం 586లో నెబుకద్నెజరు దాడిలో ఇశ్రాయేల్ అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు మరలా ఎప్పుడు వచ్చి మరలా మందిరాన్ని కట్టారంటే 516లో, అంటే 70 సంవత్సరాలు ఈ మధ్యలో గడిచింది. 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొస్తే దేవుడు చెప్పాడు 516లో మరలా మందిరం కట్టబడింది. ఆ కట్టబడినప్పుడు ఎవరి నేతృత్వంలో వచ్చారు? ఇక్కడికి ఎవరి జెరుబ్బాబెలు నేతృత్వంలో వచ్చారు. జెరుబ్బాబెలు ఎవరు? దావీదు గోత్రీకుడు, దావీదు సంబంధించినప్పుడు రాజు. దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడు కూడా దావీదునకు ఉండక మానడు. తర్వాత కూడా దావీదు వరుస కొనసాగుతుంది అని చెబుతున్నాడు. ఎలా జరుగుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇది రాజరికం. ఇప్పుడు 18లో మందిరంలో జరిగేటువంటి బలి వ్యవస్థ గురించి, ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యం అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయుల్లో ఒకడు ఉండక మానడు. ఇది మందిరానికి సంబంధించింది. 17వ వచనం ఏంటి? రాజరికానికి సంబంధించింది. మనం చూస్తాం కదా, జెరుబ్బాబెలు కనపడతాడు మనకి, యెహోషువ కనపడతాడు. జెరుబ్బాబెలు, యెహోషువ. ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఈ జెరుబ్బాబెల్ టైంలో వీళ్ళకి తిరిగి రాజ్యానికి సమకూర్చబడ్డారు. దావీదు సింహాసనం మీద ఒకడు కూర్చున్నాడు. అవును. మళ్ళీ తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ దాస్యంలోకి వెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు చెప్తాను వినండి. అంటే యెహోవా చెప్పింది ఇక్కడ దాసానికి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఇప్పుడు మరి యేసు వచ్చేటానికి అందరూ రోమీల పరిపాలన ఉన్నారు కదా.
ఇప్పుడు దానికి వస్తాను. దానియేలు గ్రంథం 2:44 అక్కడ ఇక్కడ అయిపోయింది. వారిద్దరూ చర్చించినటువంటి లేఖన భాగం గురించి విన్నారు కదా, మీకేమనిపించింది? కరుణాకర్ గారు ప్రశ్న సూటిగానే అడిగారు. ఆయన అడిగిన దాంట్లో 2 భాగాలు. మొదటిది, దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఇది క్రీస్తు గురించే అని అటు కరుణాకర్ గారు ఇటు జాన్ పాల్ గారు ఇద్దరూ దాన్ని అంగీకరించారు. క్రీస్తు గురించి అది మాట్లాడుతుందని సూటిగానే ఒప్పుకున్నారు. కానీ దాని తర్వాత ఉన్నటువంటి మరో 2 వచనాల మీద కరుణాకర్ గారు ఒకలా స్పందిస్తే జాన్ పాల్ గారు మరొకలాగా స్పందిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండక మానడు అనేది క్రీస్తు గురించే అని కరుణాకర్ గారు కరెక్ట్గానే అన్నారు. కానీ జాన్ పాల్ గారు మాత్రం అది క్రీస్తు కాదు, జెరుబ్బాబెలు అని అంటూ ఉన్నారు. తెలియని వారి కోసం ఈ జెరుబ్బాబెల్ ఎవరు అనేటువంటి నేపథ్యం 1-2 ముక్కల్లో చెప్తాను. యూదులను బబులోనీయులు ఓడించి 70 ఏళ్ళు పాలించారు. అనంతరం పర్షియన్ అనేటువంటి ఒక సామ్రాజ్యం బబులోనీయుల మీద దాడి చేసి ఓడించింది. ఈ బబులోనీయుల కింద బందీలుగా ఉన్నటువంటి యూదులను పర్షియన్ రాజు అయినటువంటి సైరస్ విడిపించాడు. విడిపించబడినటువంటి వారిలో దావీదు రాజవంశానికి చెందినటువంటి జెరుబ్బాబెల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. రాజవంశీయుడు కనుక అతన్ని సైరస్ రాజు ప్రత్యేకంగా గుర్తించి యూదా ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. అంటే జెరుబ్బాబెలు రాజు కాదు, ఆ ప్రాంతానికి గవర్నర్. సైరస్ రాజు కింద యూదా ప్రాంతాన్ని నడిపించేటువంటి వ్యక్తి మాత్రమే. అతనికి సింహాసనం కానీ రాజ విధులు కానీ లేవు. కనుక అతన్ని రాజవంశీయుడిగా మాత్రమే గుర్తించగలం కానీ రాజుగా గుర్తించలేం. అంతేకాదు, ఆ తదనంతర కాలంలో గ్రీకు రాజ్యము, సెల్యూసిడ్ రాజ్యము, రోమా రాజ్యాలు ఇజ్రాయేలును పాలించాయి. ఆ కాలంలో దావీదు తరపున అక్కడ రాజు ఎవరూ లేరు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మరొక 2 వచనాలను చదువుదాము. అక్కడ ఉన్నటువంటి క్లియర్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు అర్థమవుతుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండక మానడు. ఎడతెగక దహన బలులు అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకు బలులను అర్పించుటకు నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడు ఉండక మానడు. ఇక్కడ 2 వ్యక్తుల గురించి లేఖనం మాట్లాడుతూ ఉంది. ఒకరు దావీదు వంశజుడై చిరకాలం పాలించేటువంటి రాజు. రెండవది ఎల్లప్పుడూ బలులు అర్పించడానికి ఉండేటువంటి లేవీయుడైనటువంటి యాజకుడు. ఈ 2 వచనాలు యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాయి. ఎందుకు అనంటే అది నిరంతరం అనేటువంటి అంశం గురించి మాట్లాడుతుంది. ఒకసారి లోతుగా ఇతర వచనాలను పరిశీలిద్దాం. గాబ్రియేలు దేవదూత మరియ తల్లి వద్దకు వచ్చినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33లో మాట్లాడుతూ, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంటే ఇది అంతమే లేనటువంటి రాజరికానికి నెరవేర్పు. యేసుక్రీస్తు యాజకత్వాన్ని హెబ్రీయులకు రాసినటువంటి లేఖ విశదం చేస్తూ ఉంది. 7వ అధ్యాయము 15-17 వచనాలు, 24-25 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. మెల్కీసెదెకు వంటి మరి ఒక యాజకుడు వచ్చి ఉన్నాడు. శరీరానుసారము చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడిగా చేయబడలేదు. అనంతమగు జీవశక్తిచే ఆయన యాజకుడయ్యను. ఏలైనా ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడి ఉన్నది. మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. కానీ యేసు శాశ్వత జీవి కనుక ఆయన సదా యాజకత్వం కలిగి ఉన్నాడు. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు. కనుక తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎప్పుడును సమర్థుడే అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తోంది. యేసుక్రీస్తు నిరంతరం యాజకుడై ఉన్నాడు.
ఆయన నిరంతరం తండ్రి వద్ద మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అందుకే 140 కోట్ల మంది కథోలిక విశ్వాసులు కథోలిక శ్రీసభలో నిరంతరం దివ్యబలి యాగం అనేటువంటి ఆరాధన ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట ఈ దివ్యబలి యాగం ఈ రోజుకి మనం మాట్లాడుతున్నటువంటి ఈ సమయంలో కూడా జరుగుతూనే ఉంటుంది. దీన్నే ప్రవక్తలు కూడా ప్రవచించారు. మలాకి 1:11 ఈ విధంగా ఉంది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నా నామము వివిధ జాతులలో ఘనముగా ఎంచబడును, వారు ఎల్ల ఎడల నాకు సాంబ్రాణి పొగవేసి నిర్మలమైన బలిని అర్పించెదరు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ కరుణాకర్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. యేసుక్రీస్తు పిలాతుతో మాట్లాడుతూ నా రాజ్యం ఈ లోకపరమైనది కాదు అని అన్నారు. కనుక పరలోక రాజ్యం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు అని ఆయన అంటూ ఉన్నారు. దీనికి కాస్త నేపథ్యం అవసరం. యేసును చంపాలనుకుంటున్నటువంటి యూదా గుంపు ఆయన మీద పలు రకాల నేరాలను మోపారు. రోమా రాజు అయినటువంటి సీజరే మాకు రాజు, ఈ వ్యక్తి మాత్రం తనకు తాను రాజు అని ప్రచారం చేసుకుంటున్నాడు అని ప్రొజెక్ట్ చేశారు. సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక రాజ్యంలో నేను రాజును అని ఏ వ్యక్తి అయినా చెప్పుకుంటే అది నేరం. ఆ నేపథ్యంలో యేసుకు పిలాతుకు మధ్య చర్చ జరుగుతూ ఉంది. అప్పుడు పిలాతు అడిగాడు, ఏమని, నువ్వు రాజువా అంటే ఈ రోమా రాజ్యానికి రాజువా అని అంటే దానికి యేసు సమాధానం ఇచ్చారు, యూ సే దట్ ఐ యామ్ కింగ్, ఫర్ దిస్ ఐ వాజ్ బార్న్ అండ్ ఫర్ దిస్ ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు టెస్టిఫై టు ద ట్రూత్. అంటే నువ్వు అన్నట్లు నేను రాజునే, నేను అందుకోసమే జన్మించాను అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. కానీ నా రాజ్యం ఈ లోకపరమైనది కాదు అని అన్నారు. అంటే ఆనాడు ఉన్నటువంటి రోమా రాజ్యము ఇతర సామ్రాజ్యాల వంటిదో కాదు అని యేసు ఉద్దేశం. ఆయన రాజ్యము భౌతిక సరిహద్దులు లేని ఒక రాజ్యం, సైనికులు నిరంతరం పహారా కాసేటువంటి బార్డర్స్ ఉన్నటువంటి రాజ్యం కాదది. ఆయన రాజ్యం ఆధ్యాత్మిక రాజ్యం. రెండవ రాకడలో పరలోక రాజ్యం పరిపూర్ణమవుతుంది. కానీ అప్పటి వరకు పరలోక రాజ్యానికి సాదృశ్యంగా భూమి మీద ఆయన తన చర్చిని ప్రారంభించారు. మత్తయి 16లో ఆయన పేతురుతో మాట్లాడుతూ ఈ బండపై నా సంఘమును నిర్మించెదను, పాతాళ లోకము దీన్ని జయింపజాలదు, పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకిచ్చెదను అని అన్నారు. అనగా పూర్తి స్థాయి పరలోక రాజ్యంలోకి ప్రవేశించే ముందుగా దానికి సంబంధించినటువంటి తాళపు చెవిని తొలిపోపు పేతురు గారికి యేసుక్రీస్తు అందించారు. ఆ చర్చి పరలోక రాజ్యానికి విత్తనం వంటిది. రాజు అయినటువంటి క్రీస్తుకు ఈ లోకంలో ప్రతినిధి ఆ చర్చి. ఆ చర్చి ద్వారా యేసుక్రీస్తు తన ప్రజలను నిరంతరం పరిపాలిస్తూ ప్రజలను భౌతికంగా సంపూర్ణమైనటువంటి పరలోక రాజ్యం వైపు నడిపిస్తూ ఉన్నారు. చర్చికి సంబంధించినటువంటి బోధనలు అందుబాటులో లేని ప్రొటెస్టెంట్ సోదరులు జాన్ పాల్ గారిలాగే అనేక విషయాల్లో తికమక పడుతూ గందరగోళానికి గురవుతూ ఉన్నారు. అటువంటి గందరగోళాన్ని దేవుడు తీసివేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. సోదరులారా, ఈ అరగంట నుంచి గంట మధ్య జాన్ పాల్ గారికి కరుణాకర్ గారికి మధ్య జరిగినటువంటి అంశాల మీద నేను స్పందించాను. ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా రాయండి. అలాగే ఈ గంట తర్వాత వారిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కానీ అక్కడ చర్చ అనే దానికంటే కూడా కాస్త కొంచెం కోపంగా కరుణాకర్ గారు స్పందించడము అలాంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎమోషనల్గా అయిపోయినటువంటి ఆ అంశాల మీద స్పందించడం కంటే లాజికల్గా వాళ్ళు లేవనెత్తినటువంటి ఇతర అంశాల మీద స్పందించడం మంచిది అని నాకు అనిపించింది. కనుక ఏమనుకుంటున్నారు దీని మీద? నేను ఇతర అంశాల మీద కూడా స్పందించాలని కోరుకుంటున్నారా? ఒకవేళ కోరుకుంటే దాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఏ అంశాల మీద స్పందిస్తే బాగుంటుంది అనేది కూడా మీరు వీడియో లింక్స్ అయినా సరే నాకు పంపించి మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.